త్రిష లేదా నయనతార. ఇది సూపర్ హిట్ మూవీ ఇన్ తమిళ్లో. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ హీరోగా అవతరించి కథని నమ్ముకొని చాలా కష్టపడి తీశారు సినిమా. అది చాలా రోజుల నుంచి గుడ్ ప్రమోషన్. ఆ సినిమా కొత్త వాళ్ళైనా కొత్త వాళ్ళతో చాలా బాగా ఆదరించారు. అక్కడ సూపర్ డూపర్ హిట్ అయింది. యూత్ఫుల్ కాన్సెప్ట్. ఆ సినిమాని తెలుగులోకి ఎవరైతే తీసుకొచ్చారో కృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్స్, అది నాకు బాగా పరిచయం ఉంది. వాళ్ళందరూ కలిసి సినిమా నచ్చి దీన్ని తెలుగులోకి తీసుకురావాలని కొనుక్కున్నారు. వాళ్ళందరికీ చాలా ఈ తెలుగులో కూడా అలాగే హిట్ అయ్యి చాలా లాభాలు రావాలని కోరుకుంటూ, అలాగే ఈ సినిమా నిర్మించిన నిర్మాత కంగ్రాచులేషన్స్ సార్. తమిళ్లో చాలా పెద్ద హిట్ అయింది. అలాగే హీరో ప్రకాష్ బెస్ట్ ఫ్యూచర్ ఉంది. సాంగ్స్ చూశాను, చాలా ఎనర్జెటిక్గా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్గా చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు. అన్ని సినిమాలు ఎలా హిట్ కొట్టిన తర్వాత హీరో కూడా తన కెరియర్ చాలా బాగుండాలని కోరుకుంటూ, అలాగే మా తెలుగు హీరోయిన్ అక్కడికి వెళ్ళి హిట్లు కొడుతుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా చాలా మంచి పేరుంది తనకి అక్కడ. తను కూడా ఈ సినిమాతో ఇక్కడ సక్సెస్ కూడా తెలుగులో కూడా అందరికి తెలుగు అమ్మాయి కూడా తెలుగు సినిమాలు కూడా చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ సినిమా తమిళ వాళ్ళకి ఎలా అందరికి ఉపయోగం జరిగిందో తెలుగులో నిర్మిస్తున్న మిత్రులందరికీ కూడా ఉపయోగం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. జి ప్రకాష్ గారి సంగీతం వెరీ పాపులర్. అన్ని సాంగ్లో చాలా హై వోల్టేజ్ ఉన్నాయి. సో ఫస్ట్గా చెప్పాల్సింది ప్రొడ్యూస్ అంటే మన రిషి మీడియా అండి, కృష్ణారెడ్డి గారు అండ్ నవకాంత్ చాలా మంచి వ్యక్తులు. వీళ్ళు 15 years నుంచి డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు. మినుగురుల సినిమాలో కూడా నాకు అనంతపురంలోని థియేటర్ కావాలంటే వెంటనే వాళ్ళు అరేంజ్ చేశారు. సో అట్లానే ఈ మధ్య చిన్న సినిమాలు చాలా వాళ్ళ ఎస్పెషలీ ది ఎండ్ అని ఒక సినిమా వచ్చింది. అట్లా చాలా చిన్న సినిమాలని వాళ్ళు ఆదుకొని డిస్ట్రిబ్యూట్ చేసి సక్సెస్ఫుల్గా చేశారు రిషి మీడియా వాళ్ళు. సో హృదయపూర్వకంగా వాళ్ళని అట్ ద సేమ్ టైం మన జయకుమార్ గారు వీళ్ళందరికీ మంచి సక్సెస్ అయ్యి చాలా మంచి ప్రాజెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. యూజువల్గా ఒక డాన్స్ మాస్టర్ కూడా ఇంత మంచి స్టెప్స్ వేయలేరు అనుకుంటాను. టూ మచ్ వండర్ఫుల్. అండ్ ద హీరోయిన్ ఈజ్ రియలీ అప్పుడే ఇచ్చిన పూలా ఉంది తను. వండర్ఫుల్. ఒక పిక్చర్కి యూజువల్గా హిట్ అవ్వడానికి ఫస్ట్ దట్ కెమిస్ట్రీ షుడ్ వర్కౌట్. అంటే ఆ హీరో హీరోయిన్ మధ్యలో కెమిస్ట్రీ మనం ఇప్పుడు చూసాము, చాలా బాగా వర్కౌట్ అయింది కెమిస్ట్రీ. డెఫినెట్గా తమిళ్లో లాగా ఈ పిక్చర్ డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది. అండ్ బికాస్ తమిళ్లో ఈ చిత్రం ఫస్ట్ మిక్స్డ్ దీంట్లో వచ్చి తర్వాత ఇట్ హాస్ రాక్ బాక్స్ ఆఫీస్ పెద్ద హిట్ అయింది. ఈవెన్ ఈ పిక్చర్ కొండల్లో మేము కూడా వెళ్ళాము, బట్ అప్పటికే వీళ్ళు కొనేసారు. సో ఇట్ ఈస్ చాలా పెద్ద హిట్ అవుతుందని నా నమ్మకం. అండ్ ద ప్రొడ్యూసర్స్ మాకు బాగా కావాల్సిన వాళ్ళు, దే ఆర్ చాలా పైనీర్స్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ రివ్యూయింగ్ అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు ఇప్పుడు ఇది ప్రొడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళకి చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. We collected 20 crore gross. So this is the cult romance. It's a current generation movie. This is a youth. This is a treat for the youth audience. So definitely in Telugu also is a super duper hit. So please do the support us. Thank you. హీరోగా చేయటం, ఒక మ్యూజిక్ డైరెక్టర్ హీరో అవటం ఇదే ఫస్ట్ టైం. అండ్ అట్లాంటిది మామూలు హిట్లు కాదండి. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ హీరోగా చేశాక ఏదో ట్రై చేశారు అనుకోకుండా పెద్ద హిట్లు. తమిళ్లో 20 crores రిలీజ్ చేయటం అనేది ఈ మూవీ చిన్న విషయం కాదు. అలాంటిది తెలుగులో కూడా అంత పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాం. ఈ సినిమాని నమ్మి తీసుకున్న రిషి మీడియా అందరికీ చాలా అండ్ ఆల్ ది బెస్ట్ జీవి గారు. నేను పెద్ద ఫ్యాన్ అండి. డార్లింగ్ సాంగ్స్, డార్లింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అందరూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా చేస్తూ ఉంటుంటారు, కానీ ఐ లవ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్. అండ్ డార్లింగ్ సినిమాలో చాలా బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. అప్పటి నుంచి నేను ఆయనకి పెద్ద ఫ్యాన్. అండ్ అలాంటిది ఇంత మంచి మూవీ, ఇంత కమర్షియల్ మూవీ అండ్ ఆల్ సాంగ్స్ సూపర్. ఈ ట్రైలర్ పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా, నేను నమ్ముతున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ టోటల్ ఎంటైర్ టీమ్ and Anandi andarki. Thank you so much. You know, Krishna Reddy and Navkant are really good friends of mine, and I love the conversation that we are in, you know. So I'm really excited that they have got this film here to
our state. Yeah. And also, from looking at all the trailers and, you know, the music and everything, I call it a very yummy movie. సినిమా అంటే ఒకవేళ ఇద్దరు కావాలంటే ఏం చేయాలి అని, అది సినిమా పేరా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్. కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ప్రతి ఒక్కరూ దాన్ని ఆ పల్స్ తీసేసుకుంటున్నారండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది టైటిల్ ఇట్ సెల్ఫ్. సినిమా కూడా సాంగ్స్ చూస్తున్నప్పుడు లేదా తమిళ సినిమా కూడా సూపర్గా హిట్ అయింది. నెక్స్ట్ సినిమా త్రిష మరియు నయనతార చేస్తే మేమే ప్రొడ్యూస్ చేయాలని ప్లాన్లో ఉన్నామండి. త్రిశాలన నయనతార తమిళ్లో చాలా పెద్ద హిట్ అయింది అండ్ తెలుగులో కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతున్నాను. ఇట్స్ ఎ బోల్డ్ ఫిలిం అండ్ యూత్ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ప్లీజ్ డూ వాచ్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ. ఇది నాకు రెండో ఫిలిం తమిళ్లో, నా ఫస్ట్ ఫిలిం తెలుగులో. నా బోత్ మై ఫిలిమ్స్ హ్యావ్ డన్ రియలీ వెల్ ఇన్ ద తమిళ్ మార్కెట్. So this is Telugu is one market I really love because the passion for what they have for cinema, the Telugu audience, what they have, I've already seen from my first film. The audience have supported me in my music really well, and I've dubbed for my own voice. I've sung 2 songs in this film, and I hope it will do the same magic here. And I would wish Rushi Media best of luck. First time they're putting the banner and doing this release. I hope it does the same magic for them. Idi oka proper BNC film. It's a local film, local character. Boy next door, Jeevani oka character nenu. I'm playing this the character. That boy you can see next door lo or next neighborhood lo, anywhere you can see that character. Very oka soup boy, a local boy. So I really think this will do well in the BNC centers, and I hope you would give your support. And again, naku first movie ichina Allu Arvind garuki chala thanks, because he introduced me in Tamil along with Gnanavel sir. I would again like to thank him for introducing me, and I hope you will give your support, and I hope this movie does really well for us. Thank you.